బాబాయ్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం పర్యటన, మామిడి రైతులకి గిట్టుబాటు ధర కావాలంటూ ఆయన చేసిన పర్యటనని అసలు ఎలా చూడాలంటారు? మామిడి రైతులు గిట్టుబాటు ధర కోసం కాదు అతను వచ్చింది. ఆ వంకతోటి ఏదైనా గొడవలు పెడదాం వస్తే అక్కడ వాళ్ళు అంతా మంచి సంస్కారవంతమైన ప్రదేశం లాగా ఉంది, వాళ్ళు గొడవ పెట్టుకోరా. పెట్టుకోకపోయినా నష్టపెట్టారు పాపం. వాళ్ళు అన్యాయంగా రోడ్డు మీద తీసుకొచ్చి పోయటం ఏంది, ట్రాక్టర్తో దొక్కియటం ఏంది. వాళ్ళు ఎంత కష్టపడి పండించుంటారు ఆ రైతులు. అసలే రేట్లు లేవు. వీడు కష్టపడి పండించుకున్న పంటను తీసుకొచ్చి రోడ్డు మీద వచ్చి ట్రాక్టర్తో దొక్కేయటం, ఈ రాక్షసానందం పొందటమే. కానీ అది ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు చేస్తుంటే అట్టయింది. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్కి అసలు ఎక్కడుంది? ఎందుకని లేదంటారు? ఆయన రైతుల కోసం ఎంతో చేశాను నేను అంటున్నాడు కదా. చేశాను రైతులకి, పలానా పని చేశాను చెప్పాను రైతులకి. వాడు 15,000 ఇస్తానని చెప్పి 7,500 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కలిపి ఇచ్చాడా? ఇక రైతును పట్టించుకోలేదు పంటలు ఏ విషయమైనా కూడా. ఇప్పుడు వచ్చేసరికైనామో రాజధాని రైతులే మా సమస్య ఏందయ్యా అని చెప్పి కూర్చుంటారు. రాజధాని రైతులను ఎప్పుడన్నా ఒక్కరోజు ఏంది మీ సమస్యను అడిగాడా? ఎక్కడి నుంచో బంగారు ప్రారంభం మాట్లాడకపోతే అసెంబ్లీకి వస్తా పోతా రోజుకు 4-3 సార్లు తిరుగుతా కూడా ఏందమ్మా మీ సమస్య చెప్పండి అని ఒక్క మాట అడిగాడా? అసలు రైతులు పరిష్కారం చేయడం కదా, రైతులను నాశనం చేయడానికి పోయాడు. రైతులకు సంబంధించినటువంటి ఏ విషయం కూడా అతనికి అవసరం లేదు. రాజకీయం కావాలా? రైతు ద్రోహి ఏంది? నేను రైతు పక్షపాతిని అంటున్నాడు. పచ్చకండవా కూడా వేసుకొని వచ్చాడు గమ్మెల్లో. రైతు పక్షపాతి కాదు, రైతు భక్షపాతి. రైతును భక్షిస్తాడు. రామరాజు రైతును భక్షించాడు. ఇప్పుడు మొన్న మామిడికాయ రైతులను భక్షించాడు. ఏం చేశాడు పాపం? వెళ్ళి మామిడికాయ రైతులు ఎన్ని మామిడికాయలు పోటీ చేసింది, వాళ్ళు ఎంత కష్టపడి పండించుకుంటారు. రైతులు పక్షపాతి అంటగా నిరసన తెలియజేసింది. అసలు మాకేం అవసరం, మేము పోయాల్సిన అవసరం, రైతులే పారబోచారు అంటున్నాడు కదా. ఖమ్మంగా రైతులు బ్రహ్మాండమైన మార్కెట్ రేట్ ఇచ్చారు గవర్నమెంట్ సపోర్ట్ తోటి, సబ్సిడీ తోటి. పక్కన కర్ణాటకతో పోల్చి ఒక అబద్ధం ఆడాడు ఈ జగన్. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగతనానికి బాగానే ఎంబడే దొరికిపోతాడు. ఆ టైపుగా ఈ జగన్ ఏ ప్రోగ్రాం పెట్టి ఎంబడే వాడు దొంగతనం బయటపడతా ఉంది. మాయ మాటలు దొంగతనం. అరే జగన్ మానుకోరా బాబు, జనానికి తలకాయ పోతుంది ముఖం చూడలేక, నీ మాట్లాడలేక. కర్ణాటక కాడికి తక్కువ రేటు ఉంది ఆంధ్రాలో. కర్ణాటక వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పావు. ఎంబడే వాళ్ళు చెప్పారు కర్ణాటక వాళ్ళు. మేము నెంబర్ 1 రేట్ ఇస్తున్నారు ఆంధ్ర వాళ్ళు. మా ఆంధ్ర వచ్చి అమ్ముకుంటామని చెప్పి ఆంధ్ర వాళ్ళకి ప్రవేశం చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు వాళ్ళ మామిడికాయ కూడా. అబద్ధం అని చెప్పి ఎంబటే బ్రహ్మానందం గారు పెళ్ళం చేతిలో దొరుకుతాడు, ఒకసారి దొంగతనం చేస్తాడు స్టెయిన్ చేసింగ్. అట్నే నీ పెళ్ళం చేతిలో దొరికి నీ పెళ్ళం చేస్తాను తనుదల ఒకసారి మేము తనలేకపోతున్నాం. ఎందువల్ల అంటారు అసలు ఇదంతా? అసలు ఎందుకని అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నాడు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తామని చెబుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అనే మాట ఎందుకు వాడుతున్నాడు అనుకోవాలంటారు? ఎందుకు అనేది ఒక వంక ఏదో ఏ వంకను తగాద పెట్టాలని కుదరట్లా. ఏదో వంక పెట్టుకొని వస్తాడు. ఒకసారి మిరపకాయలు అన్నాడు, మిరపకాయలు వాళ్ళే తెంగిపోయారు. వేరే వాళ్ళు ఎవరు నష్టపెట్టాలి, వాళ్ళు వస్తేనే నష్టం జరుగుతుంది. రైతులకి పంట నష్ట ధరలు లేకపోతే ఏదైనా పురుగుపడి నష్టం కాదు, వైసీపీ ప్రాబ్లం వల్ల వాళ్ళకి రైతులకు నష్టం జరుగుతుంది. ఆ మాట అంటారు ఏంది మీరు? ఇప్పుడు మిర్చి రైతుల దగ్గరికి వచ్చారు, వాళ్ళ సమస్య పరిష్కారం చేసింది అని అంటున్నాడు. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ సమస్య పరిష్కారం చేసింది అని అంటున్నాడు. మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కారం చేసింది అని అంటున్నాడు కదా. పరిష్కారం ఎక్కడైంది? మిర్చి రైతుల కాడికి వచ్చాడు, మిరపకాయలు బత్తాలు ఏదో ఎత్తుకొని పోయారు తలా 4. పొగాకు రైతులు వచ్చి కాసుకొచ్చి గుల్ల దొక్కిపోయారు. మామిడికాయలు పచ్చడి దొక్కించారు ట్రాక్టర్లతో. ఏంటంటారు అసలు? పరిష్కారమా లేకపోతే రైతులను రక్షించడానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వాటి గురించి సలహా నొప్పిగా మాట్లాడుకుంటున్నారు. ముందు వీడు రైతులు పక్షపాత, రైతులు భక్షపాత. అసలు ఈ ముఖం చూడటం ఇష్టం లేదు. వచ్చి వెళ్ళిపోయింది మనం భక్షిస్తున్నాడు ఏందిరా? ఊర కూర్చోలేకపోతే ఏదన్నా దేశం పోయి సాగుకూడదు, ఇక్కడ మన ఆంధ్రాకి పెట్టాడు దరిద్రం అనుకుంటున్నారు జనం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అసలు నాకు సెక్యూరిటీ లేకుండా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ మళ్ళీ వైసీపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ప్రాణహాని ఉందని జగన్ అంటే ఎట్లా ఉందంటే, గజ దొంగతనానికి పోతా, నాకు దొంగతనం చేయడానికి ఇబ్బందిగా ఉంది, సెక్యూరిటీ మళ్ళీ అడిగినట్టు ఉంది.
ఇదే మాట అసలుకి. మరి అంతేగా పోయిన కానీ రఫా నరకండి, నరికితే తప్పేందంటే ఎవడు ఊరుకుంటాడు, ఎవడు ఒకటి నిజంగా నరుగుతాడు. అంత పరిస్థితి వచ్చుకుంటే మళ్ళీ నాకు సెక్యూరిటీ కావాలంటే నీ పద్ధతిగా ఉండి జనం సమస్యలు తెచ్చుకుంటే అడుగుంటప్పుడు నీకు ఎంత ఉంటే నీకు సపోర్ట్ చేయడానికి సెక్యూరిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నువ్వే తగ్గకపోతే కర్ర తీసుకుని నాకు పోలీసులు కాపాడాలంటే ఎవడు పోతాడు? ఈయన కొట్టడానికి వెళ్తున్నాడా? మరి తగాద రెచ్చగొట్టి తగాద పెట్టడానికి పోతుంది. మరి మాట్లాడింది రఫా పెడితే తప్పేముంది అన్నాడు. అది రెచ్చగొట్టి తగాద పెట్టే పని కదా. దానికి ఎవరైనా సెక్యూరిటీ ఇస్తాడా? నేనే సపోజ్ నేనే కర్ర తీసుకుని జగన్ మనకు పోతాను, నాకు పోలీసులు కాపలా వస్తారా? ఎందుకు వస్తారు? మరి వాడికి ఎందుకు ఇవ్వాలి సపోర్ట్? సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి వాడికి? నాకు అసలు ప్రాణహాని ఉంది. ఇప్పటికే నా మీద కోడి కత్తితో దాడి చేశారు, రాయితో దాడి చేశారు. ఇప్పుడు అసలు పోలీసులు రక్షణ ఇవ్వట్లేదు నాకు, ఎక్కడికి వెళ్ళినా అంటున్నాడు. వాడు చేయించుకున్నాయిక కోడి కత్తి వాడు చేసుకుని వాడు తేలిపోయింది కేసు, రాయి వాడు వేసుకుని తేలిపోయింది. ఇప్పుడు పబ్లిక్లోకి పోయాము, పోత పాపం ఇద్దరు ప్రాణాలు తీసి ఒక బెట్టింగ్ ప్రోగ్రానికి పోతాను, విగ్రహానికి వేయడానికి పోతానే ఇద్దరు ముగ్గురు ప్రాణాలు తీసిపోయాడు. ప్రాణహాని ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర అమాయక ప్రజలకు ఉంది. వాడిని మాట్లాడడానికి పోయే ప్రజలకు జగన్కి ఏడుంది? జగన్కి మురికి ప్రాణహాని ఏమీ లేదు. జగన్ రాక్షసానందం పోతున్నాడు. ప్రాణహాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయక ప్రజలు చూద్దామని పోయిన వాళ్ళకి ఉంది తప్ప జగన్కి ప్రాణహాని ఉందో ఏమి లేదు. అదంటే ఇంక ఊరికి మనం చెప్పుకుంటున్నాడు అనమాట. వాళ్ళకు ఉందని చెబుతా పోయి వాడికి ఉందని చెప్పుకుంటున్నాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం బాబాయ్. ఏంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటున్నారుగా. నిన్న చూసాము మహిళల గురించి. వైసీపీ నాయకులు నోరు కుదురుగా ఉండదు అంటారు అసలు? వాళ్ళకి నోరు కుదురుగా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా రెచ్చగొట్టి తగాదాలు పెట్టాలా, వీళ్ళు సైలెంట్గా వాళ్ళ పనులు చేస్తున్నారు, అభివృద్ధి చేసుకుంటున్నారు. అభివృద్ధి వాళ్ళకి నష్టం ఇష్టం ఉండదు. ఎందుకని? ఇప్పుడు ఎందుకని అనబాకు, వాళ్ళ స్వభావం అది. ఇప్పుడు ఒక పందెం ఉంది, మామూలు ఉదాహరణ చెప్పండి. అదేమంటుంది, దబాన్లో బురదలకు పోవడం దానికి ఇష్టం. అవును. వచ్చి మంచి మేత మేసి కమ్మంగా పోటీయడం దానికి అలవాటు లేదుగా. లేదు. ఆవు అయితే మంచి మేత మేసిద్ది. మేత కాకపోయినా మంచిది కాకపోయినా ఒక రకమైన మేత దొరికిన తిని పోటీచ్చిపోతుంది కమ్మంగా ఇంటి యజమానికి. పని ఏం చేసిద్ది, శుభ్రంగా ఇంట్లో కూడా చండానం కంపు పుట్టితోటికి వచ్చి చండానం చేసిపోద్ది. దాని స్వభావం అది. ఎందుకంటే ఏం చేస్తాం, ఆ జాతి స్వభావం. అంటే చూసావా, అంటే ఏదైనా తొక్కించుకుంటూ పోవటమే అంటారు. జాతి రక్షణ కోతి రక్షణ ఒక పాట కూడా ఉంది ఒకటి. అదే అట్నే ఆ జాతి స్వభావం అది. రౌడీ జాతి అది. ఇప్పుడేమో రౌడీలు అంటున్నాము, వెనక రోజుల్లో రాక్షసులు అనేవాళ్ళు. కొంచెం మార్పుతోటి రౌడీలో రాక్షసులు పొస్ట్ మొట్టి అక్షరం మొట్టి కలుపుతుంది. అప్పటికిప్పటికి అప్పటికిప్పటికి అక్షరం పోస్ట్ అక్షరం కలుగుతుంది. తర్వాత చిన్న మార్పుతోటి ఇప్పుడే రౌడీ ప్రభుత్వం నడుస్తుంది, రాక్షస ప్రభుత్వం నడుస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన కాదంటారా? మరి అది జనం చెప్పాలి, వాడు చెబుతట. ఇప్పుడు నేనున్నానండి, నేను మాట్లాడిన తప్పు ఒప్పు వినేవాడు చెప్పాలా. నేను మాట్లాడని చెప్పి నేను మాట్లాడినాక నేనే సర్టిఫికేట్ ఇచ్చింటట, కరెక్ట్ కాదు కదా. జనం అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా కమ్మంగా చిన్న చితక అందరూ పనులు ఎవరు పనులు చేసుకుంటూ పనుల్లో నిమగ్నమైనారు. కమ్మంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఒక పక్కేమో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రభుత్వం పరిపాలన ప్రజారంజకమైన పరిపాలన దిశగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈడెట్టా ఉన్నాడు, ఈ కళ్ళు మంట పుట్టి శుభ్రంగా చేసుకుని ఇంటికి పంది కనుక బుధవారం చేసేటట్టు ఈసిపోయినట్టుగా చండాన్ని ఆట చేయడం ఈ స్వభావం ఉంది. అంతకుమించి ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అభిప్రాయం నేను చెబుతున్నా.